ఓకే అండి. కస్టమర్ మాస్టర్ డేటాలో మనకి 3 ట్యాబ్స్ ఉన్నాయని చెప్పాను గదండీ! అందులో మన సేల్స్ ఏరియా డేటా అనేది టోటల్ కంప్లీటెడ్‌గా ఎస్‌డి కన్సల్టెన్సీ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. ఇందులో మన క్లయింట్ ఏ ఇన్ఫర్మేషన్ అనేది మనం స్టోర్ చేస్తాం, అలాగే దాని యొక్క పర్పస్ ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి. ఫస్ట్ థింగ్ దీంట్లో ఉండేది ఏంటి అంటే సేల్స్, షిప్పింగ్, బిల్లింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్నర్ ఫంక్షన్స్. పార్ట్నర్ ఫంక్షన్స్ అనేది ఫోర్త్ ప్లేస్ అండి. ఓకే. సో, సేల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనంటే ఆహ్, కస్టమర్స్‌ని సింపుల్‌గా మనం సెగ్రిగేట్ చేయటానికి. అంటే మనకి లాట్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఒక కస్టమర్స్ ఉన్నా సరే, ఐ మీన్ సింగిల్ కస్టమర్ ఉన్నా సరే నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి డెలివరీస్ చేస్తూ ఉంటాం కాబట్టి, నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. దీన్ని మనం కంట్రోల్ చేయాలి అనంటే సింపుల్ థింగ్ డివైడ్ చేసేయటం. ఎలా డివైడ్ చేస్తున్నామంటే ఇక్కడ సేల్స్ ట్యాబ్‌లో మనం అక్కడ సేల్స్ డిస్ట్రిక్ట్ అండ్ సేల్స్ ఆఫీస్. ఈ రెండిటిని బేస్ చేసుకొని కస్టమర్స్‌ని డివైడ్ చేస్తామండి. అంటే ఈ కస్టమర్స్‌ని ఈ సేల్స్ ఆఫీస్ వాళ్ళు మేనేజ్ చేయాలి. ఈ సేల్స్ ఆఫీస్ వాళ్ళు మాత్రమే ఆథరైజ్ చేయాలి. అనే ఒక చిన్న కంట్రోల్ ద్వారా మన కస్టమర్స్‌ని ఇక్కడ డివైడ్ చేస్తున్నామనమాట. ఓకే. దానివల్ల ఆపరేషన్స్ గాని, ట్రాన్సాక్షన్స్ గాని ఏమవుతాయంటే కంట్రోల్ అయిపోతుంది. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను గదా! మనకేదైనా ఒక అవును. లాట్ ఆఫ్ థింగ్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ మనం దాన్ని కంట్రోల్ చేయాలంటే సింపుల్ డివైడ్ చే డివైడ్ చేసేయటం. ఓకే. సో, ఇక్కడ కస్టమర్స్ యొక్క సేల్స్ ఎలా డివైడ్ చేస్తున్నామంటే బేస్డ్ ఆన్ సేల్స్ డిస్ట్రిక్ట్ అండ్ సేల్స్ ఆఫీస్ అనమాట. వీటి ద్వారా మనం డివైడ్ చేయటం వల్ల ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ షిప్పింగ్. షిప్పింగ్ అనేది ఏంటి అనంటే మనం ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించి కొన్ని కస్టమర్ సైడ్ కండిషన్స్ ఉండటం, షిప్పింగ్ టైప్స్ ఉండటం, డెలివరీ టైప్స్ ఉండటం, ఇలాంటి డిఫరెంట్ ఫంక్షనింగ్స్ అనేవి షిప్పింగ్ సైడ్ ఉంటాయండి. వన్ బై వన్ నేను చెప్తాను. ఏంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఏంటి అనంటే యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీరు నాకు ఇది త్వరగా డెలివరీ చేయండి. ఇమ్మీడియేట్ డెలివరీ చేయండి. లేదంటే నాకు అర్జెంట్ డెలివరీ అనేది వాడి యొక్క కండిషన్. మనం ఇప్పుడు డీటీడీసీ గాని లేదంటే ఫాస్ట్ ఐ మీన్ బ్లూ డార్ట్ వాటిల్లో కొరియర్ ఏదైనా చేయాలన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ అడుగుతారు. సార్ అర్జెంట్ డెలివరీయా? ఆర్డినరీ డెలివరీయా? అంటే అక్కడ వాళ్ళేం చేస్తున్నారంటే షిప్పింగ్ కండిషన్స్ అనేవి కస్టమర్స్ దగ్గర నుంచి ముందుగానే తెలుసుకుంటున్నారు. దాని నుంచి ఆ డెలివరీ అనేది ప్రిఫరెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే షిప్పింగ్స్‌లో ఏంటి అంటే డెలివరీ ప్రయారిటీ అనేది కూడా ఇక్కడే ఫిక్స్ అవుతుందన్నమాటండి. డెలివరీ ప్రయారిటీ. అంటే ఎవరికి ముందుగా మనం డెలివరీ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ పార్షియల్ డెలివరీస్. పార్షియల్ డెలివరీస్ అంటే ఏంటి అంటే కస్టమర్ టోటల్ యూనిట్స్‌ని సింగిల్ డెలివరీ కింద యాక్సెప్ట్ చేస్తున్నాడా? లేదంటే పార్షియల్ డెలివరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 యూనిట్స్ ఆర్డర్ పెట్టారు. అందులో 300 యూనిట్స్ ఒకసారి, 400 యూనిట్స్ ఒకసారి, 200 యూనిట్స్ ఒకసారి అలా డిఫరెంట్ ఆహ్, పార్ట్స్ కింద వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా పార్షియల్ డెలివరీ కింద మనం ఈ షిప్పింగ్ పాయింట్‌లో మనం చూడొచ్చు. నెక్స్ట్ టాలరెన్స్ అనేది ఉంటుందండి ఇక్కడ. ఇది మీకు కొత్త పాయింట్. టాలరెన్స్ అనేది ఏంటి అంటే లిమిట్ అనమాటండి. ఏంటా లిమిట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమరు ఒక 100 యూనిట్స్ ఆర్డర్ పెట్టాడనుకోండి. 100 యూనిట్స్ ఆర్డర్ పెడితే ఎగ్జాక్ట్‌లీ 100 యూనిట్సే డెలివరీ అవ్వాలని లేదండి. అంటే ఐ మీన్ మనం డెలివరీ చేసేటప్పుడు కొంచెం పెరగొచ్చు యూనిట్స్ అనేవి కొంచెం తగ్గొచ్చు. దీన్ని మనం ఏంటి అనంటే టాలరెన్స్ కింద ఒక పర్సెంటేజ్ బేసిస్‌లో మనం ఆ కస్టమర్ మాస్టర్ డేటాలో సేల్స్ ఏరియా ట్యాబ్‌లో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ లిమిటెడ్ అనేది ఒక కస్టమర్ అనుకోండి. ఒక 5% అనేది నేను టాలరెన్స్ లిమిట్ ఇచ్చాను. అంటే తను పెట్టిన సేల్స్ ఆర్డర్‌లో 100 యూనిట్స్ ఉంటే, ఒక 5 యూనిట్స్ పెరగొచ్చు, తగ్గొచ్చు. అది తను యాక్సెప్ట్ చేస్తాడని అర్థం. ఇంకా అంతకు మించి పెరిగినా, అంతకు మించి తగ్గించినా ఆర్డర్ అనేది తను తీసుకోడని అర్థం. అది మన టాలరెన్స్ గ్రూప్‌లో మనం చూస్తాం. అంటే జనరల్‌గా కంపెనీస్ ఏంటి అంటే సేఫ్టీ సైడ్ కొన్ని యూనిట్స్ ఎక్స్‌ట్రా పంపిస్తుందన్నమాట. అంటే ఏమైనా డ్యామేజెస్ అయిపోయినా, లేకపోతే క్వాలిటీ లెస్‌గా ఉన్నా, ముందుగా వాళ్ళేం చేస్తారంటే కొన్ని యూనిట్స్ అడిషనల్‌గా పంపిస్తారు.
ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫికేషన్ కోసం. అలా ఎన్ని యూనిట్స్ వరకు పంపించొచ్చు? అంటే ఎంత పర్సెంటేజ్ వరకు పంపించొచ్చు? మాక్సిమం లిమిట్ అనేది మనం ఈ టాలరెన్స్ గ్రూప్ ద్వారా తెలుసుకుంటాం. ఓకే. సో, ఇవన్నీ గూడా ఈ షిప్పింగ్ ట్యాబ్‌లో ఉండటం జరుగుతుందండి. అంటే డెలివరీ ప్రయారిటీ ఒకటి, షిప్పింగ్ కండిషన్స్ ఒకటి, పార్షియల్ డెలివరీస్ ఒకటి, టాలరెన్స్ లిమిట్స్ ఒకటి. ఇవన్నీ గూడా ఆ డెలివరీకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ గూడా రికార్డ్ చేయడం జరుగుతుందన్నమాటండి ఇక్కడ షిప్పింగ్‌లో. ఓకే. అంటే కస్టమరు ఏ టైప్ ఆఫ్ కస్టమర్? ఐ మీన్ ప్రయారిటీ బేస్డ్ కస్టమరా? లేదా అన్‌ప్రయారిటీ కస్టమరా? నెక్స్ట్ కస్టమర్‌కి మనం ఫుల్ క్వాంటిటీ అనేది డెలివరీ చేస్తున్నామా? పార్షియల్ క్వాంటిటీ డెలివరీ చేస్తున్నామా? కస్టమర్ అనుకున్న దానికన్నా ఎక్కువ డెలివరీ చేస్తున్నామా? లేదా తక్కువ డెలివరీ చేస్తున్నామా? ఇలాంటి లిమిట్స్ అన్నీ గూడా మనకి ఈ షిప్పింగ్ ట్యాబ్‌లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ బిల్లింగ్. ఈ బిల్లింగ్ అనేది ఏంటి అనంటే ఇన్వాయిస్ డేట్స్, ఇన్వాయిస్ టైప్స్, ఇన్వాయిస్ లిస్ట్, అంటే ఒక పార్ట్‌లో ఈ ఇన్వాయిస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అని ఉంటాయండి. ఏంటి ఇన్వాయిసెస్ అనంటే, కస్టమర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేయమని కంపెనీకి చెప్తూ ఉంటారండి. ఏంటి ఆ టైప్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఏంటి అంటే ఎప్పుడు డెలివరీ చేసినా సరే, నాకు ఇన్వాయిస్ అనేది ఈ డేట్ అనే ఫిక్స్ అవ్వాలి. ఎప్పుడు డేట్ మనం డెలివరీ చేసినా సరే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు 14థ్, ఈరోజు 15థ్, ఈరోజు 16థ్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 డేట్స్‌న నేను పార్షియల్ డెలివరీ కింద కొంచెం కొంచెం క్వాంటిటీ అనేది డెలివరీ చేశాననుకోండి. ఈ 3 డేట్స్‌న. బట్ కస్టమర్ ఏంటి అంటే నాకు 15థ్‌నే టోటల్ క్వాంటిటీ అనేది డెలివరీ అయినట్టు కావాలని అంటాడు. ఓకే. అంటే అక్కడ యాక్చువల్‌గా ఏంటి అనంటే పార్షియల్ డెలివరీసే ఉన్నాయండి. అంటే మనం 100 యూనిట్స్ తను ఆర్డర్ పెడితే 50 యూనిట్స్ ఒకసారి, 30 యూనిట్స్ ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 14థ్‌న మనం 50 యూనిట్స్ డెలివరీ చేసాం. ఓకే. 15థ్‌న ఒక 30 యూనిట్స్ డెలివరీ చేసాం. 16థ్‌న 20 యూనిట్స్ డెలివరీ చేసాం. అలా తన 100 యూనిట్స్ క్వాంటిటీని మనం పార్షియల్‌గా డెలివరీ అనేది చేసుకుంటూ వెళ్ళాం. యాక్చువల్లీ పార్షియల్ డెలివరీ మామూలుగా 100 యూనిట్స్ లేకపోయినా మనం ఒక 3, 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటెమ్స్ మనం గనక కొంటే ఆన్‌లైన్‌లో వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కోటి పంపిస్తారు. ఇది అవునండి. ఈ డేట్‌నా, అది ఆ డేట్‌నా, అది ఇంకో డేట్. ఒకే వెబ్‌సైట్ కానీ పార్షియల్ డెలివరీ. ఎగ్జాక్ట్‌లీ అండి. కానీ ఇక్కడ సేమ్ అదే పార్షియల్ డెలివరీ క్లయింట్ సేమ్ ఏమనుకుంటున్నాడంటే అదే. ఇప్పుడు మనం బికాస్ మోర్ క్వాంటిటీ. అవునండి. క్లయింట్ ఏంటి అంటే నాకు 15థ్‌నే అన్నీ డెలివరీ అయినట్టు ఇన్వాయిస్ కావాలని అడుగుతాడు. ఎందుకంటే తను అన్ని ఇన్వాయిసెస్ ఎట్ ఎ టైమ్ ఆహ్, అంటే ఇప్పుడు 3 ఇన్వాయిసెస్ మనం పంపించామనుకోండి. అది వాళ్ళకేమవుతుందంటే డాక్యుమెంటేషన్ ప్రకారం కంబర్సమ్ అయిపోతుంది. మనం పంపించిన ఆర్డరు ఒకే ఆర్డరు మనం మల్టిపుల్ టైమ్స్ అనేవి డెలివరీ చేసాం. అందుకని మల్టిపుల్ ఇన్వాయిసెస్ మనం పంపిస్తున్నాం అనుకోండి. వాళ్ళకి డాక్యుమెంటేషన్ అనేది ఎక్కువైపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 యూనిట్స్‌ని నేను ఎవ్రీ టైమ్ 10 యూనిట్స్ చొప్పున ఎవ్రీ టైమ్ 10 యూనిట్స్ చొప్పున 10 టైమ్స్ డెలివరీ చేశాననుకోండి. 10 టైమ్స్ నేను ఇన్వాయిస్ ఇవ్వాలంటే వాళ్ళకి ఆ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అంతా గూడా డబుల్ అయిపోతుంది వర్క్ టాస్క్. అందుకని క్లయింట్ ఏం చేశాడంటే, మీరు ఓకే. నీ పార్షియల్ డెలివరీ యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇన్వాయిస్ మటికి సింగిల్ ఇన్వాయిసే నాకు పర్టిక్యులర్ డేట్‌న ఫర్ ఎగ్జాంపుల్ ఈ 15థ్‌న డెలివరీ అయినట్టుగా నాకు టోటల్ క్వాంటిటీ డెలివరీ అయినట్టుగా ఇన్వాయిస్ అనేది నాకు జనరేట్ చేయండి అని చెప్తాడు. ఓకే. దాన్ని మనం ఇన్వాయిస్ డేట్స్ అంటాం. నెక్స్ట్
ఇన్వాయిస్ టైప్స్‌లో ఇన్వాయిస్ లిస్ట్ డేట్ అనేది ఏంటి అంటే కన్సాలిడేటింగ్ అనమాట అండి. ఇన్వాయిస్ లిస్ట్ అనేది ఏంటి అంటే కన్సాలిడేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన దానికి ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్ అనమాట అండి. అంటే నేను 10థ్‌న ఒక డెలివరీ చేశాను. 12థ్‌న ఒక డెలివరీ చేశాను. 13థ్‌న ఒక డెలివరీ చేశాను. అలాగే 16థ్‌న ఒక డెలివరీ చేశాననుకోండి. ఇవన్నీ గూడా ఏం చేస్తానంటే కన్సాలిడేట్ చేసేస్తాను. కన్సాలిడేట్. కన్సాలిడేట్ చేసి ఒక ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేసి ఓకే. అది ఈటిల్లో ఏ రోజైనా అయ్యుండొచ్చు. ఆర్ న్యూ డేట్ అయినా అయ్యుండొచ్చు. ఓకే. ఈ రోజే ఉండాలని ఫిక్స్ లేదు. 10థ్, 12థ్, 13థ్, 16 నేను పార్షియల్ డెలివరీస్ చేశాను. ఓకే. ఆటిల్లో ఏ డే అయినా నేను తీసుకోవచ్చు. లేదంటే వేరే కొత్త డేట్ అయినా నేను తీసుకోవచ్చు. బట్ ఈ 4 కలిపి నేను సింగిల్ యూనిట్ సింగిల్ ఇన్వాయిస్ క్రియేట్ చేసి దీన్ని ఆహ్, క్లయింట్‌కి అంటే కస్టమర్‌కి నేను ఫార్వర్డ్ చేయడం జరుగుతుందనమాట. దీన్ని ఇన్వాయిస్ లిస్ట్ అంటారు. అంటే ఇన్వాయిస్ లిస్ట్ అంటే కన్సాలిడేట్ చేసేస్తాం. మనం మల్టిపుల్ టైమ్స్ డెలివరీ చేసాం. మల్టిపుల్ టైమ్స్‌లో డెలివరీ చేసినయన్నీ కన్సాలిడేట్ చేసేసి సింగిల్ యూనిట్ అనేది మనం జనరేట్ చేస్తాం. కానీ ఇందాక మనం చేసింది ఏంటి అంటే, మనం పార్షియల్ డెలివరీస్ చేసిన పర్టిక్యులర్ డేట్‌ని డెలివరీ అన్నట్టుగా ఇస్తున్నాం. అంటే క్లయింట్ అడిగిన డేట్. ఇక్కడ క్లయింట్ వాడు స్పెసిఫిక్‌గా నాకు ఈ డేటే కావాలని చెప్పేసి అడగట్లేదు. ఓకే. ఇందాక వాడు స్పెసిఫిక్‌గా నాకు ఈ డేటే కావాలని అడుగుతున్నాడు. రెండిట్లకున్న డిఫరెన్స్ అదనమాట అండి. రెండిటిలో మనం క్లబ్ చేసేస్తున్నాం. ఓకే. ఇందాకేంటంటే క్లయింట్ నాకు ఈ డేట్‌నే కావాలి డెలివరీ అనేది. ఎందుకంటే నేను ఆ రోజు అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ వేసుకోవడానికి గాని, నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌లో ఎంట్రీ చేయడానికి లేదా క్లోజింగ్ చేయడానికి నాకు ఈజీగా ఉంటది. ఆ డేట్‌న నాకు డెలివరీ అయినట్టుగా ఇవ్వండి. ఓకే. ఇక్కడేంటి అంటే వాడు స్పెసిఫిక్ డేట్ అనేది మెన్షన్ చేయడు గానీ, సింగిల్ ఇన్వాయిస్ ఇచ్చేయండి. ఇయన్నీ ఎందుకు? నేను మల్టిపుల్ టైమ్స్ మీ దగ్గర తీసుకున్నాను. అదొకటి, ఇదొకటి, ఇదొకటి, అదొకటి కన్‌ఫ్యూజన్ ఎందుకు? సింగిల్ ఇన్వాయిస్ నాకిచ్చేసేయండి. నేను దాన్ని బట్టి నేను బిల్ జనరేట్ చేసుకుంటానని క్లయింట్ రిక్వెస్ట్ అనమాట. ఇన్వాయిస్ డేట్‌కి, ఇన్వాయిస్ లిస్ట్‌కి అది ఉన్న డిఫరెన్స్. ఓకేనండి. మీకు అర్థమైందా? అర్థమైంది. ఓకే. నెక్స్ట్ బిల్లింగ్ డాక్యుమెంట్‌లో మోస్ట్ ఇంపార్టెంట్‌ది రిబేట్ అనమాట అండి. రిబేట్ అంటే నథింగ్ బట్ డిస్కౌంట్. అంటే కానీ ఇది యాక్చువల్‌గా డిస్కౌంట్ లాగా ఫంక్షన్ అవ్వదు. అంటే ఈ రిబేట్ అనేది డిస్కౌంట్ లాగా ఫంక్షన్ అవ్వదు. ఇదేంటి అంటే ఆఫ్టర్ ట్రాన్సాక్షన్ మనం ఆఫర్ గనక ఇస్తే దాన్ని మనం రిబేట్ అంటామండి. ఓకే. ఏంటనేది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ అనుకోండి. ఒక షర్ట్ ప్రైస్ ఎంఆర్‌పీ 1000 ఉందనుకోండి. దీని మీద 20% డిస్కౌంట్. ఓకే. ఆ 20% లెస్ చేస్తే 800 అంటే ఆ కస్టమర్ 800 అనేది పే చేస్తే సరిపోతుంది. షర్ట్ అనేది మనం డెలివరీ చేసేస్తాం. కంప్లీట్ అయిపోతుంది. రిబేట్ అనేది ఏంటంటే ఈ 1000 రూపీస్ షర్ట్ ఆ కస్టమర్‌కి మనం సేల్ చేసేసాం. 1000 రూపీస్‌కి ఇన్వాయిస్ అనేది కూడా మనం ప్రిపేర్ చేసాం. ఓకే. అక్కడ కస్టమర్‌కి మనం ఇంత క్వాంటిటీ గనక కొనుంటే ఆర్ మీరు ఈ మంత్ లోపల గనక, ఈ డేట్ లోపల గనక నాకు పే చేసుంటే, నేను మీకు 10% రిబేట్ ఇస్తాను. ఆర్ 20% రిబేట్ ఇస్తానని చెప్పటం అనమాట అండి. ఆఫ్టర్ సేల్. మన సేల్ జరిగిపోయింది. ఆ వాల్యూ అనేది జనరేట్ అయిపోయింది. కానీ కస్టమర్‌ని ఏంటి, మీరు గనక నాకు ఈ డేట్ లోపల లేదా ఆహ్, ఈ మంత్ లోపల నాకు గనక అమౌంట్ పే చేసేటట్టయితే ఇంత రిబేట్ నేను మీకిస్తానని చెప్పి చెప్తారనమాట. ఓకే. అంటే యాక్చువల్‌గా ఈ రిబేట్ అనేది ఎలా యూజ్ చేస్తారో నేను ప్రాక్టికల్‌గా ఒకటి చెప్తాను. దాని మీనింగ్ అయితే అదండి. ఆఫ్టర్ సేల్ జరిగేది రిబేట్ అవుతుంది. దాన్ని ఎవరు మరప్పుడు డిస్కౌంట్ నెక్స్ట్ టైమ్ ఇస్తాడా? కాదండి. వాళ్ళు పేమెంట్‌లోనే తగ్గిచ్చేస్తారు. ఇప్పుడు నేను 1000 రూపీస్ షర్టు నా కస్టమర్‌కి సేల్ చేసేసాను ఆల్రెడీ. వాడు యాక్చువల్‌గా నాకు 1000 రూపీస్ ఇవ్వాలి. మీరు ఈ రోజు గనక ఇచ్చేటట్టయితే 900 నాకు పే చేయండి చాలు. ఓకే. అది 100 రూపీస్ మీకు రిబేట్. ఎక్కువ క్వాంటిటీలో రిబెట్ ఇస్తారు కదా! 1, ఎగ్జాక్ట్‌లీ. 2 కాకుండా. ఎగ్జాక్ట్‌లీ అండి. నేను ఎగ్జాంపుల్‌కి సింగిల్ యూనిట్ అని చెప్పాను. ఎక్కువ బల్క్ క్వాంటిటీలో అది ఇస్తారు. నేను అదేంటో నేను మీకు ఇప్పుడు ఎందుకంటే ఈ హోల్‌సేల్ షాపుల్లో అనుకుంటా ఉంటారు గదా! విన్నాను అందుకేనే అంటున్నా. ఓకే.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ గూడ్స్‌కి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్‌కి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే మన ఎగ్జాంపుల్ ఎల్‌జీ డిస్ట్రిబ్యూటర్ అనుకుందాం. ఈ ఎల్‌జీ డిస్ట్రిబ్యూటరు సోనూ విజన్ వాడికి ఒక ఆఫర్ ఇస్తాడండి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది కమింగ్ ఫెస్టివల్ సీజన్ కదా! ఈ ఫెస్టివల్ సీజన్‌లో గనక మీరు నా దగ్గర నుంచి ఒక 10,000 యూనిట్స్ ఓకే. 10,000 యూనిట్స్ గనక టెలివిజన్స్ ఆర్ వాషింగ్ మిషన్ సంథింగ్ ఏ ప్రొడక్ట్ అయినా మీరు నా దగ్గర నుంచి కొంటే, నేను మీకు మీరిచ్చే పేమెంట్‌లో ఓకే. మీరిచ్చే పేమెంట్‌లో 5% రిబేట్ ఇస్తాను. అదేంటి? వాడు ఎట్ ద టైమ్ సేల్ చేసేసినప్పుడు అక్కడే డిస్కౌంట్ ఇచ్చేయొచ్చు కదా! నార్మల్‌గా లాజిక్ ఇక్కడ వాడేం చేస్తున్నాడు డిస్ట్రిబ్యూటరు, మీరు 10,000 యూనిట్లు గనక నా దగ్గర కొంటే, నేను మీకు 5% రిబేట్ ఇస్తాను అని అంటున్నాడు. అంటే పేమెంట్ చేసేటప్పుడు. అంటే వీళ్ళు యాక్చువల్‌గా క్యాష్ పే చేసేటప్పుడు 5% రిబేట్ ఇస్తున్నాడు. అదేంటి వీడు ఎల్జీ డిస్ట్రిబ్యూటరు ఆ 10,000 టెలివిజన్స్ అమ్మేటప్పుడే 5% తగ్గించి తీసుకోవచ్చు కదా! దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఎల్జీ డిస్ట్రిబ్యూటర్ ఎలా ఆలోచిస్తాడంటే అండి, మీరు కేవలం తీసుకోవటం కాదు. ఆ 10,000 టెలివిజన్స్ తీసుకోవటం కాదు. అది యాక్చువల్‌గా సేల్ జరిగితేనే మీ సోనో విజన్ షోరూమ్‌లో ఆ 10,000 యూనిట్లు సంథింగ్ ఎంతైతే క్వాంటిటీ ఉందో, ఆ క్వాంటిటీ మీరు గనక సేల్ చేస్తేనే మీకు ఈ 5% రిబేట్ ఇస్తాను అని చెప్పడం అన్నమాట. ఓకే. డిస్కౌంట్‌కి దానికి డిఫరెన్స్ అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిస్ట్రిబ్యూటర్‌ని అనుకోండి. మీది సోనో విజన్ షోరూమ్ అనుకోండి. నేను మీ దగ్గరికి కాంట్రాక్ట్ ఎలా వస్తున్నాను? ఇదిగోండండి నా యొక్క 10,000 యూనిట్స్ ఉన్నాయి ఎల్‌జీ టెలివిజన్స్. మీరు ఏపీ మొత్తం కూడా ఈ 1 మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్చ్ 31 కల్లా ఈ మంత్‌లో మీ షోరూమ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఓవరాల్‌గా 10,000 యూనిట్స్ గనక నాయి సేల్ చేశారనుకోండి, ఈ మార్చ్ 31 లోపు, నేను మీరు పే చేసే పేమెంట్‌లో 5% రిబేట్ ఇస్తాను మీకు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక 20,00,000 పే చేయాలనుకోండి యాక్చువల్‌గా 10,000 యూనిట్స్‌కి. ఓకే. ఇయన్నీ సేల్ అయిపోయినియి. యాక్చువల్‌గా సేల్ జరిగిపోయినియి. అప్పుడు ఈ 20,00,000లో నుంచి 5% అంటే ఒక 1,00,000 అనేది లెస్ చేసి మిగిలిన 19,00,000 పే చేస్తే చాలు. ఓకే అండి. దేనికి ఇదంతా అంటే అండి, ఎల్జీ డిస్ట్రిబ్యూటర్ వాడు ఎలా ఆలోచిస్తాడంటే, వీళ్ళ ప్రొడక్ట్‌కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారని. అంటే ఇప్పుడు సోనీ విజన్ వాడు ఎలా చేస్తాడు, ఓకే. వీళ్ళ బ్రాండ్ ప్రొడక్ట్స్ మనం ఎల్జీ ప్రొడక్ట్స్ మనం సేల్ చేస్తే మనకి రిబేట్ వస్తుంది గదా! అందుకని ఇండైరెక్ట్‌గా సోనీ విజన్ వాడేంటి, ఎల్జీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అమాంగ్ సామ్‌సంగ్ గాని, సోనీ గాని ఇలాంటి టెలివిజన్స్ మీద ఎల్జీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఎందుకంటే వాడికిక్కడ డిస్కౌంట్ వస్తుంది. మార్జిన్ వస్తుంది వాడికి. ఓకే. అంటే మార్కెటింగ్ చేసేటప్పుడు ఈ 10,000 యూనిట్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాడు. అది అక్కడున్న లాజిక్ అనమాట. ఇండైరెక్ట్‌గా ఎల్‌జీ బ్రాండ్‌ని సోనో విజన్ వాడు ప్రమోట్ చేస్తున్నాడు. అక్కడ ఎవరైనా కస్టమర్స్ వచ్చారనుకోండి, సార్ ఇదిగోండి ఎల్‌జీ టెలివిజన్ మీకు హై క్వాలిటీ ఉంటుంది సంథింగ్. అలా వాడు ఆ బ్రాండ్‌ని ఇండైరెక్ట్‌గా ప్రమోట్ చేస్తాడు. అదే కనుక ఈ 10,000 యూనిట్స్ సేల్ చేయలేదనుకోండి, మార్చ్ 31 లోపు సేల్ చేయలేదనుకోండి, ఈ రిబేట్ ఉండదు. బట్ ఓకే. 20,00,000 పే చేయాల్సిందే. మార్చి 31 కల్లా సేల్ అయినాయి, సేల్ అవ్వలేదని వీళ్ళకెలా తెలుస్తుందంటే, వాళ్ళ ఇన్వాయిసెస్ ఉంటాయి గదండీ! టోటల్ ఇన్వాయిసెస్. హ్మ్. ఆ ఇన్వాయిసెస్ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సరే మీరు సేల్ చేశారు గదా! ఇన్వాయిసెస్ మాకు ఫార్వర్డ్ చేయండి. మేము క్రాస్ చెక్ చేసుకొని మీకు రిబేట్ అనేది శాంక్షన్ చేస్తామని చెప్తారు. ఓకేనా? అందుకనే యాక్చువల్‌గా సోనో విజన్ వాళ్ళు ఏం చేస్తారంటే, లాస్ట్ అంటే ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 9,700 యూనిట్స్ సేల్ అయినాయి అనుకోండి. ఓకే. మిగిలిన 300 యూనిట్స్ ఇంకా సేల్ అవ్వలేదు. ఈ 300 యూనిట్స్ సేల్ అవ్వకపోతే రిబేట్ రాదు కాబట్టి, వీళ్ళే కొన్ని డమ్మీ ఇన్వాయిసెస్ అనేవి క్రియేట్ చేసి, అంటే సేల్ జరిగినట్టుగా చూపించుకుంటారండి. అయి తర్వాత మళ్ళీ ఫర్దర్‌గా వాళ్ళు ఏదైనా ఆఫర్స్ ఇచ్చేటప్పుడో, లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకో సంథింగ్ తక్కువ ప్రైస్‌కి ఇచ్చేస్తారు. అంటే వాళ్ళ ఐడియా వాళ్ళది. కానీ యాక్చువల్‌గా అలా చేయకూడదు. దాని యొక్క లాజిక్ ఏంటి అంటే, ఎల్‌జీ డిస్ట్రిబ్యూటర్ తన బ్రాండ్‌ని ప్రమోట్ చేసుకోవడానికి తను ఎక్కువగా మార్కెటింగ్ షేర్ అనేది ఆహ్, గెయిన్ అవ్వటానికి తను రిబేట్ అనేది జనరేట్ చేస్తాడనమాట. ఓకేనండి. మీకు అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది. అర్థమైంది. కానీ వేరేవి కూడా ఉంటాయి గదా! వేరే బ్రాండ్స్ కూడా. కాకపోతే ఆ! వీళ్ళు అలాగా ఆఫర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్‌జీ డిస్ట్రిబ్యూటర్ ఇక్కడ సామ్‌సంగ్ డిస్ట్రిబ్యూటర్ గూడా ఉన్నాడనుకోండి. వీడొచ్చి సోనీ విజన్ వాడికి మీ 10% రిబేట్ ఇస్తామన్నాడనుకోండి. మా ప్రొడక్ట్స్ ఇంత సేల్ చేస్తే.
వాళ్ళకి ఎక్కడ ఎక్కువ అడ్వాంటేజ్ ఉందనుకుంటారో, వాళ్ళు ఫైనల్‌గా దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు సోనో విజన్‌లోకి మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూడండి, అక్కడ డిస్‌ప్లే దగ్గర మెయిన్ అందరికి బాగా కనపడేటట్టు ఒక ప్రొడక్ట్ బ్రాండ్ అంటే ఎల్‌జీ బ్రాండ్ ఉంటే, ఆ ఎల్‌జీ బ్రాండ్‌యే ఎక్కువగా మనకి కనబడేటట్టుగా పెడతారండి. అది కూడా మార్కెటింగే. మన షోరూమ్‌లోకి ఎంటర్ అవ్వగానే మనకి మెయిన్ ఫోకస్ అంతా దాని మీద పడుతుంది. అంటే ఇండైరెక్ట్‌గా మనం ఏంటి అంటే, ఆ ఎల్‌జీ టెలివిజన్ మీద మన ప్రిఫరెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అది కూడా ఒక స్ట్రాటజీయే. ఇప్పుడు మనం సూపర్ మార్కెట్‌కెళ్ళామనుకోండి, అక్కడ లేస్ ప్యాకెట్స్, కుర్కురే ప్యాకెట్స్ మనందరికీ అట్రాక్టివ్‌గా కనబడేటట్టు పెడతారు. ఎందుకు అనంటే, మనం చూడగానే కొంటామని. అది కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ. చాక్లెట్‌లు. చాక్లెట్స్, బిస్కెట్స్ అని. ఎందుకలా పెడతారంటే ఫ్రంట్ పెడతారు పాపం. మిస్ అయిపోయినా కొనాలని. ఎగ్జాక్ట్‌లీ అండి. ఇంకా ఇది కిడ్స్ చూసారనుకోండి, అసలు వదలరు. అందుకే వాళ్ళకి తీసుకెళ్ళకూడదు. ఎగ్జాక్ట్‌లీ అండి. ఓకే. నెక్స్ట్. ఇదే బిల్లింగ్ ట్యాబ్‌లో మనకి ఇంకోటి ఉండేది. ఇంకో టర్మ్స్ అండి. ఇంకో టర్మ్స్. ఈ ఇంకో టర్మ్స్ అనేవి ఏంటి అంటే ఇంటర్నేషనల్ కమర్షియల్ టర్మ్స్ అన్నమాట. ఇంటర్నేషనల్ సీఓ అంటే కమర్షియల్ టర్మ్స్. ఓకే అండి. ఇంటర్నేషనల్ కమర్షియల్ టర్మ్స్. ఇదేంటి అనంటే అండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా నుంచి ఒకతను ఒక ప్రొడక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాడనుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే అతనున్నాడు. ఇతను ఈ ఎం లిమిటెడ్ సంథింగ్ ఒక కంపెనీ దగ్గర నుంచి ఒక ప్రొడక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. అది అక్కడ యూఎస్ నుంచి ఇండియాకి రావాలి అంటే దారి మధ్యలో అన్‌లోడింగ్, లోడింగ్ చార్జెస్, కస్టమ్స్ డ్యూటీస్, ఫ్రైట్, ఇన్సూరెన్స్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇలా డిఫరెంట్ కాస్ట్ అనేది ఆ ప్రొడక్ట్‌కి ఇంక్లూడ్ అవుతుందండి. ఓకే. సో, ఇంకో టర్మ్స్ అనేది సింపుల్‌గా చెప్పాలంటే ఈ దారిలో అంటే ఐ మీన్ యూఎస్ నుంచి ఇండియాకి చేరటానికి అయ్యే ఎక్స్‌పెన్సెస్‌లో ఎవరెంత షేర్ చేసుకోవాలి? ఇక్కడ సప్లయర్ ఎంతవరకు షేర్ చేసుకోవాలి? ఇక్కడ క్లయింట్ ఎంతవరకు షేర్ చేసుకోవాలి? అని డీటెయిల్డ్‌గా చెప్పేది ఇంకో టర్మ్స్ అండి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సీఓడీ క్యాష్ ఆన్ డెలివరీ. క్యాష్ ఆన్ డెలివరీ అనేది కూడా ఒక ఇంకో టర్మ్ అనమాట. అంటే క్లయింట్ అక్కడ ఏం చెప్తున్నాడు? అయన్నీ నాకు తెలీదు. మొత్తంగా నువ్వే బేర్ చేసుకొని నా దగ్గర ప్రొడక్ట్ తీసుకురా. నాకు ఫైనల్ ప్రైస్ చెప్పేసేయి నేను ఇచ్చేస్తాను నీకు. ఓకే. అది క్యాష్ ఆన్ డెలివరీ. అలా కాకుండా సీఐఎఫ్ అని ఉంటుందండి. అంటే కాస్ట్, ఇన్సూరెన్స్, ఫ్రైట్. సప్లయర్ బేర్ చేస్తాడు. మిగిలినయంతా గూడా క్లయింట్ బేర్ చేస్తాడు. అంటే అన్‌లోడింగ్, లోడింగ్ చార్జెస్, ఆహ్, టాక్సెస్ ఇయన్నీ కూడా క్లయింట్ బేర్ చేస్తాడు. అంటే ఒక్కొక్క కోడ్‌కి ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుందండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూఎస్ నుంచి ఇది ఫ్యాక్టరీ అనుకోండి ఎం లిమిటెడ్‌ది. ఓకే. ఈ ఫ్యాక్టరీలో ఒక ట్రక్‌లో గూడ్స్ లోడ్ చేయడానికి కాస్ట్ ఉంటుంది. ఓకే. అంటే అక్కడ వర్కర్స్ వర్క్ చేయాలి కాబట్టి. మళ్ళీ ఈ ట్రక్ అనేది ఈ యూఎస్ బోర్డర్ రీచ్ అయినప్పుడు అక్కడ కస్టమ్ డ్యూటీస్ పే చేయాలి. అక్కడ అన్‌లోడింగ్ చేయాలి. అన్‌లోడింగ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఫ్లైట్‌లో ఏదైతే మన ఏరోప్లేన్ కార్గో ఉంటుందో అందులో లోడింగ్ చేయాలి. దానికి చార్జెస్ పడతాయి. మళ్ళీ ఆ ఫ్లైట్ అనేది మన ఇండియాకొచ్చినప్పుడు ఇక్కడ కస్టమ్ డ్యూటీస్ పే చేయాలి. మళ్ళీ ఇక్కడ అన్‌లోడింగ్ జరగాలి. మళ్ళీ ట్రక్‌లోకి లోడింగ్ చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి క్లయింట్ ఫ్యాక్టరీకెళ్ళాలి. మళ్ళీ అక్కడ అన్‌లోడింగ్ అనేది జరగాలి. ఇవన్నీ గూడా ఎక్స్‌పెన్సెస్‌తో ఇంక్లూడ్ అయిపోయిన చార్జెస్ అనమాట. అందుకని ఎవరెంత వరకు బేర్ చేయాలని చెప్పేది ఇంకో టర్మ్స్ అనమాట. ఓకే. సింపుల్‌గా క్లయింట్ గనక ఓహ్! ఇయన్నీ నాకు కన్‌ఫ్యూజన్‌గా ఉన్నాయి. నాకు ఇదంతా అక్కర్లేదు. క్యాష్ ఆన్ డెలివరీ నేను ప్రిఫర్ చేస్తాను. ఫైనల్ ప్రైస్ నాకు చెప్పేయండంటే ఫైనల్ ప్రైస్ వీళ్ళు చెప్పేస్తారు. లేదు ఈ ఆహ్, యూఎస్ బోర్డర్ వరకు సప్లయర్‌ది. ఇండియా బోర్డర్ దగ్గర నుంచి క్లయింట్‌దనుకోండి. ఇంకో టర్మ్ దానికొక కోడ్ అనేది ఉంటుంది. అలా ఎవరెంత వరకు ఎక్స్‌పెన్సెస్ అనేవి బేర్ చేయాలనేది మనం ముందుగానే కస్టమర్ మాస్టర్ డేటాలో మనం సేవ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. దానివల్ల మనం ఏంటి అంటే కాస్ట్ అనేది మనం కాలిక్యులేట్ చేసుకోగలుగుతాం. అంటే ఈ కస్టమర్‌కి ఈ ప్రొడక్ట్ అనేది ఏ ప్రైస్‌కి ఇవ్వచ్చు? ఫ్యాక్టరీ ప్రైస్‌కి ఇవ్వచ్చా? లేదంటే ఆహ్, ఆన్ రోడ్ ప్రైస్ ఇవ్వాలా? అనేది.
ఓకేనండి? ఓకే. సరే అండి. ఈ సెషన్ కంప్లీట్ అయిందండి. నేను మీకు ఇంకోటి లింక్ ఫార్వర్డ్ చేస్తాను ఒక 2 మినిట్స్‌లో. అందులో లాగిన్